సార్ నమస్కారం. నమస్కారం అండి. కిరణ్ గౌడ్ గారు, గౌడ్స్ అవునండి. ఏదైనా కొంత పరిచయం ఉందా? ఉందండి. అల్లుది మా తాత వాళ్ళకి ఉంది, ప్లస్ మా నాన్న మా జేజి నాన్న వాళ్ళకి కూడా ఈ లిక్కర్ ఫస్ట్ నుంచి ఉంది. మీకు అందులో ఏమైనా ప్రావీణ్యం ఉందా? ప్రావీణ్యం అంటే మా టైం వచ్చేసరికి షాప్స్ అనేది అయిపోయినాయి. మాకైతే పర్సనల్ గా అయితే ప్రావీణ్యం లేదు, కానీ మామూలుగా మా బిజినెస్ అయితే నాన్నగారు ఫస్ట్ నుంచి వైన్ షాప్స్. డాడీ ఎంప్లాయ్, డాడీ ఎంప్లాయీ బిజినెస్ రెండు ఉన్నాయి. ఎంప్లాయీ కొడుకులు ఎంప్లాయ్మెంట్ వైపు పోవాలి, లేదా ఇంకంతకన్నా ఇంకే పెద్ద ఎంప్లాయ్ కావాలి. ఈ రాజకీయాలకు వచ్చారేంటి సార్? నాన్నగారు ఇక్కడ కమ్యూనిస్ట్ పోల సుబ్బయ్య గారు అని చెప్పేసి ఆయన కొంచెం బాగా ఇన్స్పిరేషన్ గా ఉంటాడు అనమాట. ఆయన అప్పుడు ఏం చేసేవాడంటే, ఆయన పిల్లలు ఎవరైతే కాలేజ్ పిల్లలు ఉంటారో వాళ్ళు ఎవరైతే ఆర్థికంగా కొంచెం డల్లర్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసి కాలేజీలకు కానీ లేకుంటే వాళ్ళ స్పోర్ట్స్ కానీ వాళ్ళకి అట్లాగా బాగా ఫస్ట్ నుంచి చేయడం అలవాటు అనమాట. అట్లా ఇక్కడ చాలా మందికి ఇక్కడ ఎర్రనపాలెం బతకడానికి వచ్చిన వాళ్ళకి చాలా మంది కూడా నాన్న చేతన కాడికి, ఎందుకంటే ఆయనకి అనుకోకుండా బిజినెస్ లో బాగా క్లిక్ అయ్యి సక్సెస్ అయ్యాడు. సారాయి ఉన్నాయి, అప్పట్లో సారాయి ఉండేది కదా, ఇవన్నీ ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఏంటి మా డాడీ? కాలేజ్ పీరియడ్ 1980s లో ఇక్కడ ఫస్ట్ వచ్చింది ఎర్రనపాలెం. ఇంకా అప్పటి నుంచి ఆల్రెడీ దానికి ముందే ఇక్కడ బిజినెస్ లో జరుగుతా ఉన్నాయి. దాంతో ఇంకా ఆయనతో పాటు కొంతమందిని చాలా మందిని తీసుకొచ్చి ఇక్కడ ఫైనాన్షియల్ గా ఇక్కడ సెట్ అయ్యేటట్టు ఆయన ఫస్ట్ నుంచి హెల్పింగ్ నేచర్ అనేది మా ఫాదర్ నుంచి ఫస్ట్ దానికి ఇన్స్పైర్ అయ్యారా మీరు? దాని వల్ల మేము కూడా కొంచెం ప్రభావితం అనేది అయింది. చిన్న ఏజ్ లోనే ఫాదర్ 10th క్లాస్ అప్పుడే చనిపోయాడు. గల కారణం ఏంటి అసలు? ఇంకొంచెం హెల్త్ ఇష్యూస్, లివర్ ప్రాబ్లం అట్లా. అంటే మరి ముందస్తు హాస్పిటల్ అంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, మేము చాలా చిన్న వయసు, మాకు చాలా బాధాకరం. 15.5 years అంతే నాకు కరెక్ట్ గా. 10th క్లాస్ అప్పుడే రిజల్ట్ అయిపోయింది, పాస్ అయినాను. ఆయన ఇట్లా 2 months 3 months ఇలా జరిగింది. హైదరాబాద్ హాస్పిటల్లో నేను కూడా ఒక 6 months నాన్నకి హెల్ప్ గా. అది మాకు అంత చిన్న ఏజ్, మాకు కూడా అంత లేదు అప్పుడు. మా మామ మేనమామ వాళ్ళు ఉండేవాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఉండేది. నేను ఒక హాలిడేస్ అప్పుడు ఒక 3-4 months బాధాకరమైన రోజులు. స్టార్టింగ్ అంతా బాధాకరం. మెల్లమెల్ల మళ్ళీ కాకపోతే నాన్న చనిపోయిన తర్వాత ఆయనకి స్పోర్ట్స్ మీద లేకుంటే ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాన్న పేరు మీద అప్పుడు మేము ఈ క్రికెట్ టోర్నమెంట్స్ అనేవి కండక్ట్ చేసాము. ఆ కండక్ట్ చేసే టైంలోనే మాకు తెలియకుండానే పరిచయాలు అనేది తెలియకుండా పొలిటికల్ వైపు వెళ్ళిపోయినాయి. అంటే క్రికెట్ మీకు తెలుసు కదా, ఊర్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు దాంట్లో కలుస్తాయి. రాజకీయం అంతా మీకు స్పోర్ట్స్ లోనే తెలిసిపోయింది ఆటోమేటిక్. తెలియకుండానే లీడర్స్ అంటే మాకు పాజిటివ్ గా యూజ్ అయింది. అది కొంతమంది నెగిటివ్ అయితే మాకైతే పాజిటివ్ గా ఆ స్నేహాలు ఆ పరిచయాలు మేము పెద్ద అయినా కానీ మాకు అవి ఎట్లే దగ్గర మేము ఒక 15 years కంటిన్యూస్ గా క్రికెట్ అనేది కంపల్సరీగా. ఇప్పుడు కూడా చేస్తుంటారా? ఇప్పుడు అంటే కొంచెం తగ్గింది, కానీ బాగా ఇంట్రెస్ట్ క్రికెట్. ఈ సాంఘిక సేవ ఇప్పుడు కూడా ఉందా? ఇంకా మరి ఇప్పుడు కూడా ఉందండి, ఇప్పుడు కూడా చేస్తాం. స్కూల్ ఏమో పెట్టారేమో కదా? అవునండి. నాన్న పేరు మీద ఫస్ట్ 2008 లో స్టార్ట్ చేసాము. నాన్న పేరు దొంత చలమారావు, DCR మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టేసి DCR హై స్కూల్ అని చెప్పేసి 2008 లోనే స్టార్ట్ చేసాం. దగ్గర 15 years నుంచి నడుస్తుంది. టాప్ స్కూల్ అయినా మరి బానే ఉంది. ఫీజు బాగా వసూలు చేస్తుంటారా? ఫీజులు అంటే ఇక్కడ ఈ ఏరియా బట్టి మీకు తెలుసు, మేము పొలిటికల్ గా ఉన్నా ఇంకా ఫీజులు మనం గట్టిగా అడగడానికి లేదు ఇక్కడ, ఎందుకంటే దాదాపుగా అందరు తెలిసిన వాళ్ళే వస్తారు. కాకపోతే ఏంటంటే మా ఫాదర్ పేరు మీద ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనేది నడిపించాలనే ఉద్దేశంతో పెట్టాము. అది సరే, మాకు దాని మీద వచ్చేదానికంటే మాకు పోయేది ఎక్కువ ఉంటది, కానీ మాకు వేరే వాటి మీద ఉన్నాయి కాబట్టి సరే దానికి కొంచెం అయినా పర్లేదు. ఎడ్యుకేషన్ అనేది మనం చేయాలి. అంటే మా దాంట్లో కొన్ని స్కీములు ఉన్నాయి, ఖచ్చితంగా చదివే పిల్లలకి కొంచెము 50% లేకపోతే వాళ్ళకి ఒక 1 year ఇట్లా బాగా టాప్ వర్క్ ఉంటే ఫ్రీగా ఇచ్చేయటము. అట్లా మేము ఎక్కువ ఏంటంటే అట్లా చూస్తున్నాం. అంటే ఇక్కడ పేద వర్గాలకు అందుబాటులో ఇక్కడ ఉన్న మట్టిలో మాణిక్యాలను బయట తీసేయాలనే ఒక ఉద్దేశం మాకుంది. బాగా చదివే పిల్లలు సర్వీస్ ఓరియంటెడ్ గా ఉన్నారు. సర్వీస్ ఓరియంటెడ్ గానే మనం చేస్తాం. ఇటు సర్వీస్ ఇస్తున్నారు, అటు పాలిటిక్స్ లో ఉన్నారు. పాలిటిక్స్ మీరు 20 సంవత్సరాలు అప్పుడే అనుకుంటా సర్పంచ్ కూడా 20 years అప్పుడు ఫస్ట్ సర్పంచ్ గా ట్రై చేశాను 2006 లో. మరి ఇంకేం ఏజ్ ఉంది కదా? ఉంది, కానీ అప్పుడు నేను చిన్న వయసు. అప్పుడు కొండారెడ్డి గారు ఎమ్మెల్యే ఆయన ఇంకా నువ్వు మరీ చిన్నగా ఉన్నావబ్బా, చాలా చిన్నగా ఉన్నాను, డిగ్రీ అయిపోయింది అంతే నాకు. అయితే ఎలిజిబిలిటీ ఉంది కదా. జగన్ లాంటి వాళ్ళైతే వేరే ఉండేది. అప్పుడు ఏంటంటే సరే ఏదైనా దెబ్బ తింటే మళ్ళీ ఫ్యామిలీ మళ్ళీ అంటే నాన్న బాగా తెలుసు వాళ్ళకి, కొండారెడ్డి గారికి ఇక్కడ ఉన్న లోకల్ మెయిన్ లీడర్స్ అందరికి నాన్న బాగా తెలుసు అనమాట. ఇక్కడ మన ఒంగోలు వెంకరెడ్డి గారు గాని వాళ్ళ కొడుకు మూర్తిరెడ్డి గారు గాని వాళ్ళంతా అప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. అప్పుడు నాన్న బాగా తెలుసు, అరే మనకు తెలిసిన ఫ్యామిలీ ఏదైనా బై మిస్టేక్ ఏదైనా పొరపాటు జరిగితే అలానా, లేకపోతే ఏ చిన్న పిల్లలు కదా ఏజ్ ఉన్నది ఇంకా వేరే వాళ్ళకి ఇస్తే అయిపోతుంది, ఎందుకు ఇప్పుడు అంతా వాళ్ళు బీసీలకు ఎందుకు ఇప్పుడు అట్లా కదా. రిజర్వేషన్ బీసీ వచ్చింది, కాకపోతే నాకంటే ముందు 10 years నుంచి అక్కడ విశ్వ బ్రాహ్మణ్స్ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి అతను పార్టీకి పనిచేస్తున్నాం. నేను అప్పుడే బయటకు వచ్చాను. అంటే మేము టోర్నమెంట్స్ అవి ఉన్నా గానీ మేము అంత పొలిటికల్ గా
ఎలక్షన్లకు పోయి తిరిగి ఇదంతా ప్రచారం చేసి ఓట్లు వేయించి ఇంత ఫుల్ ఫెడ్ అప్పుడు దిగలేదు ఇంకా. అప్పుడు ఫస్ట్ స్టెప్ వేయడంతో మనం టికెట్ అడిగాము మనం. నువ్వు ఇప్పుడే కదా వచ్చింది, నీకంటే ముందు ఉన్న వాళ్ళు ఉన్నారు, సర్వీస్ చేస్తున్నారు, ఇప్పుడు నువ్వు ఒకవేళ తీసుకున్నా వాళ్ళంతా మళ్ళీ యాంటీగా అవుతారు, నీకు మంచిది కాదని అక్కడ పెద్దలు గానీ అక్కడ కొండారెడ్డి గారు వాళ్ళ సూచనలు మీరు పాటించారు. ఉన్నాను. మళ్ళీ చెప్పారు నాకు, నీకు టికెట్ లేదని మళ్ళీ తెలుగుదేశానికి పోవద్దు, లేదంటే ఇంట్లో ఉండొద్దు, బయటకు వచ్చావు పాలిటిక్స్ లోకి వచ్చావు, ఫస్ట్ టైం ఉండు, నీకు ఖచ్చితంగా మంచి పొజిషన్ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్పాడు. అప్పుడే నాకు కొండారెడ్డి గారు టౌన్ ప్రెసిడెంట్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. సరే సార్ థ్యాంక్స్, నాకు గుర్తు పెట్టుకున్నందుకు థ్యాంక్స్ అని మరుసటి రోజు మళ్ళీ మార్క్ అప్పుడు కూడా పిలిపించి మాట్లాడాను. అప్పుడు మనకు ఒక నమ్మకం అనేది వచ్చింది, పర్లేదు రిసీవింగ్ బాగుంది అని చెప్పేసి ఇంకా దాన్ని మనం కొనసాగడానికి అప్పటి నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి మేము తర్వాత ఏది కన్వీనర్ ఉన్నారు ఏమన్నా మండలం వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత 2014లో కన్వీనర్ గా నేను. ఇద్దరు అన్నదమ్ములు మీరు? ఇద్దరు అన్నదమ్ములు. మంచి అంటే మీ ఇద్దరిలో మంచి కమ్యూనికేషన్ బాగుంటుందా? బాగుంటుంది. నాన్న చిన్నప్పుడే ఇదే కాబట్టి ఇంకా మేము ఒకరికొకరం కష్టాలు కానీ మీకు మీరే మేమే మాకు మేమే, అంతేగాని అన్న రాజకీయాలు ఉన్నాడు అన్న అట్లాంటిది ఒకరు. ఇప్పుడు ఆయనకు అవసరమైనప్పుడు నేను, నాకు అవసరమైనప్పుడు ఆయన. ఇప్పుడు మాకు వేరే తండ్రి లేడు, మేము ఇద్దరం అండర్స్టాండింగ్ ఉండబట్టే ఇప్పటి వరకు ఫ్యామిలీ హ్యాపీగా లీడ్ అవుతుందా? ఈ ఎంపీపీకి అసలు కారణం ఏది కావడం గల కారణం ఏందనుకోవచ్చు? ఎంపీపీ అంటే ఇప్పుడు 10 years నేను మండల కన్వీనర్ చేశాను. నాకు విలేజర్స్ కానీ ఇక్కడ మా పార్టీ మొత్తం అంతా క్యాడర్ అంతా బాగా పడుతుంది. మాకు రిజర్వేషన్ బీసీ వచ్చింది. మన క్యాడర్ అందరూ మీటింగ్ పెట్టారు, మినిస్టర్ గారు రాజమౌళి సురేష్ గారు మీటింగ్ పెట్టారు. అందరూ ప్రతి గ్రామం నుంచి పిలిచి అడిగాడు ఎవరైతే బాగుంటది ఎవరైతే బాగుంటది. అందరూ మీ పేరు సజెస్ట్ చేశారు? అందరూ నా పేరు సజెస్ట్ చేశారు. ఎందుకంటే మండల కన్వీనర్ మేము అంత సర్వీస్ చేసాం, బూత్ కన్వీనర్లు కానీ లేకుంటే గ్రామాలు. వైఎస్ఆర్సీపీలో నుండి ఫస్ట్ నుంచే ఉన్నాము. ఫస్ట్ నుంచే ఉన్నాము. మామూలు కార్యకర్తగా పనిచేసాము, మండల కన్వీనర్ గా పనిచేసాము. ఆ కన్వీనర్ గా పనిచేసినప్పుడు బాగా సిన్సియర్ గా చేసాం అనమాట. అంటే అది మాకు ఒక ఉద్యోగం లాగా పనిచేసాం, అన్ని వదిలిపెట్టి చేసాం అనమాట. మీరు ఊహించలేదు ఎంపీపీ అయితే? నేనైతే ఏం ఊహించలేదు. మేము అనుకుంది ఫస్ట్ సర్పంచ్ ఉండాలని చెప్పేసి ఫస్ట్ మేము అనుకుంది, అదైతే చాలా అనుకున్నాము. కాకపోతే మా అదృష్టం మండల లెవెల్ రిజర్వేషన్ అది రాలేదు, ఎంపీపీకి వచ్చింది. నాకు మంత్రి గారి అవకాశం, ఇంకా ఇక్కడ మండల పెద్దలందరూ కలిసి అందరూ నా పేరే తీసుకున్నారు. దేవుడి దయ వల్ల ఏకగ్రీవంగా మండలంలోని అన్ని పార్టీల వాళ్ళు కూడా మా నాన్న మంచితనం అయితేనేమి, మా నాన్న మంచితనం మాకు అప్పుడు ఉపయోగపడది. ఆయన 10 మందికి కొంచెం అందరితో ఉన్నాడు. సరే నేను 10 మందితో బాగుంటాననే ఒక పేరుతోటి మాకు అది ఏకగ్రీవంగా రావడం జరిగింది. జగన్ గారిని ఎప్పుడైనా కలిసారా మీరు? కలిసాను. ఎన్నిసార్లు? జగన్ సార్ ఒక 4-5 సార్లు కలిసింది. నిమిత్తం ఏంటి? లేకపోతే ఇక్కడ మళ్ళీ ఎంపీపీ ఉన్నప్పుడు అయితే ఈ పనుల గురించి అడిగాము. ఇక్కడ లోకల్ ఇక్కడ పాలుట్లకి రోడ్డు సౌకర్యం లేదని చెప్పేసి, గంజివారిపల్లెలో కోట్లగడ్ల చెరువు అని చెప్పేసి ఒకటి ఉంది, దానికి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి, ఇక్కడ లోకల్ ఈ మన మోడల్ డిగ్రీ కాలేజీది కొంచెం వర్క్ పెండింగ్ ఉంది, అది కొంచెం చేయండి సార్ అని చెప్పేసి, ఇట్లా మామూలుగా లోకల్ డెవలప్మెంట్ గురించి ఇక్కడ ఎంపీ అయిన తర్వాత కలిశాను. మండల కన్వీనర్ ఉన్నప్పుడైతే ఆయన ఊరిని కలవాలి. 2017 ఆ టైం లోటస్ పాండ్ లో ఆ ఫోటో, హైదరాబాద్ లోటస్ పాండ్ సురేష్ సార్ తో వెళ్ళి కలవటం అదొక మాకు అచీవ్మెంట్ లాగా ఉండేది. అప్పుడు బూస్టింగ్ అంతే కదా, జగన్ ఉన్నారనే మాకు ఎనర్జీ. సో యాజ్ ఎ ఎంపీపీగా కిరణ్ గౌడ్ గారు ఎంత మేరకు సక్సెస్ అయ్యారంటే మీరు ఏం చెప్పగలుగుతారు? నాకు ఇచ్చినంత పరిమిత వనరుల వరకు నేను బాగానే సక్సెస్ అయ్యానని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది సార్ ఎంతో కష్టపడి తీసుకొచ్చాడు. అది ఇంత ముందు లాంగ్ ఉండేది టౌన్ కి, దాన్ని తీసుకొచ్చి టౌన్ సెంటర్ నడిబొట్టుని ఇచ్చాడు స్థలం. దానికప్పుడు మొత్తం దాని నిర్మాణానికి కావాల్సిన ఫండ్ అంతా మండల పరిషత్ నుంచి ఇచ్చాము. 16 లక్షల రూపాయలు దానికి మొత్తం టెంపరీగా. అప్పుడు మొత్తం రేకుల షెడ్ అయితే బాత్రూమ్స్ అవన్నీ ప్రయాణికులకి ఇమ్మీడియట్ గా ఒక 2-3 మనము మౌలిక చదువు. ఇంతకుముందు ఊరు బయట ఉన్నప్పుడు అయితే బస్సు పోయేది కానీ జనాలు వెళ్ళేవాళ్ళు కాదు, ఓన్లీ బస్సు అక్కడ పోయి మళ్ళీ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు పోతే సెంటర్ లోనే దగ్గరలోనే ఉంది బస్ స్టాండ్, దానికి కావాల్సినటువంటి అంతా మన మండల పరిషత్ నుంచే చేసాము. ఇంకోటి వచ్చేసి శ్రీశక్తి భవనం అని చెప్పేసి ఇంతకుముందు కాంగ్రెస్ టైంలో ఉన్నప్పుడు సురేష్ సార్ తీసుకొచ్చాడు. కానీ దాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఫండింగ్ సరిగా లేక అది సగం వరకు జరిగి ఆగిపోయింది. ఇక్కడ సుమారు నియోజకవర్గంలో 3000 మంది మహిళలు ఉన్నారు, ఓన్లీ శ్రీశక్తి ఓన్లీ ఎంప్లాయీస్ ఉన్నారు అన్నమాట. వాళ్ళకి ఇక్కడ అద్దెకు తీసుకుంటే వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతుంటాయి, బాత్రూమ్స్ కానీ లేకుంటే ఏదన్నా వాళ్ళు పడుకోవడానికి అన్నిటికీ ఇబ్బందిగా ఉందన్నమాట. గవర్నమెంట్ మన మండల పరిషత్ కార్యాలయంలోనే పక్కనే ఉంటుంది, క్యాంపస్ లోనే ఉంటుంది. అది
దానికి కూడా ఈ మధ్యనే మొత్తం అంత రెడీ చేసి ఓపెన్ కూడా అయిపోయింది. ప్రెసెంట్ వాడుకుంటున్నారు అనమాట. అది కూడా మన ఎంపీపీలు నారాజుగా ఉన్నారు. ఎంపీలే కాదు, జడ్పీటీసీ, సర్పంచ్, ఈ స్థానిక సంస్థల వ్యవస్థలో అందరూ నారాజుగా ఉన్నారు. నిజమేనది? ఎందుకు నిజం అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళకైతే నారాజు ఉన్నారు. ఏదన్నా మనము సంపాదించుకుందాము అనే ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ నారాజుగానే ఉన్నారు. సరే, సంపాదించుకోవడం పక్క పెడితే తగిన గౌరవం కూడా ఇస్తలేరు అంటే ఇది నిజమేనా? కాదండి, గౌరవం లేదంటే పింఛన్లు గానీ ఈ మనకి ఇట్లా రేషన్ కార్డులు గానీ వీళ్ళ చేతిలో ఇప్పుడు ఒక 100 వచ్చినాయంటే నాకు ఇష్టమైన ఒక 50-60 నేను సెలెక్ట్ చేస్తాను, లేకుంటే మా పార్టీ వాళ్ళు చెప్పిన నేను సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు సిస్టమ్ ఏంది, జగన్ అన్న వాడు ఎలిజిబుల్ అయితే నువ్వు ఇచ్చేయాలి. ఎవరు డిక్లేర్ చేయాలి? ఇది ఎవరు? ఇక్కడ వాలంటరీ సచివాలయ ఎంప్లాయీ. మీ పని కాదు, నా పని కాదు, ఎమ్మెల్యే పని కాదు, మినిస్టర్ పని కాదు. ట్రాన్స్పరెంట్ అంటే పూర్తి ట్రాన్స్పరెంట్ అనమాట. ఇప్పుడు దాని వల్ల కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది. మీకు మాత్రమే అది? మాకు మాత్రమే, ఓన్లీ లీడర్లకు మాత్రమే అది. వాళ్ళకి ఇబ్బంది లేదు. అంటే మాకు ఒక అయిపోయినట్టే కదా. నేను ఒక 50 మంది పింఛన్లు ఇస్తున్నానంటే నా ఆఫీస్ చుట్టూ ఎప్పుడు జనాలు ఉంటారు. ఇప్పుడు నాకు అది లేదు కదా. ఎవ్రీ 6 months కి ఎర్రపాలెం మండలంలో 600-700 మంది పింఛన్లు వస్తున్నాయి. వాళ్ళ మొక్కలు కూడా మేము చూడలే. అదే గతంలో ఎట్లుండేదంటే ప్రతి ఒక్కడు మా ఇంటి చుట్టూ అంటే ఎంపీపీ అనే ఇంటి చుట్టూ 1-10 సార్లు తిరగాల. తిరిగి నాకు పింఛన్ ఇప్పిండి, నాకు పింఛన్ ఇప్పిండి అని 10 సార్లు తిరిగితే నాకు నచ్చితే మళ్ళీ ఆ గ్రామంలో మా లీడర్ కు ఫోన్ చేసి వాడు మనకు ఓటేస్తాడని తెలిసి ఇవన్నీ కనుక్కొని చేశారు. గతంలో జన్మభూమి కమిటీ అనేది తెలుగుదేశం పార్టీలో. ఆ కమిటీలో గ్రామంలో కమిటీ ఉంటుంది, మండలంలో కమిటీ ఉంటుంది. వాళ్ళు వీళ్ళు అండర్స్టాండింగ్ వాళ్ళకి ముట్టాల్సిన ముడితే అప్పుడు ఇక్కడ పింఛన్ అనేది. ఇప్పుడు సిస్టమ్ అట్లా లేదు. ఇప్పుడు అసలు ఎవరితో పని లేదు కదా. వాడికి 60 సంవత్సరాలు నిండినయా లేదంటే సదరన్ సర్టిఫికేట్ లో పర్సెంటేజ్ ఉందా లేదా, ఉంటేనే పింఛన్. దానికి మనం వద్దన్నా ఆగదు. నేను చెప్పిన ఆగదు. ఎవరన్నా తీసేయాలన్నా కానీ తీసేయాలన్నా మా చేతిలో లేదు. ఒక పింఛన్ ఏదో మన పర్సనల్ అయ్యా, మా ఇంట్లోదయ్యా ఒకటి పెట్టమన్నా కానీ లేదు. వ్యతిరేక పార్టీ కదా, తీసేయమన్నా లేదు. ఇప్పుడు మా దాంట్లో 600 మందికి వస్తే 300 మంది తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్టు అందరూ ఉంటారు. దాంట్లో మిగతా వాళ్ళు జనరల్ ఉంటారు, మా పార్టీ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. దానికి ఏం లేదు. ఒక పింఛనే కాదు, ఈ గవర్నమెంట్ వచ్చే సంక్షేమ పథకాలు ఏవైనా కానీ అన్ని ట్రాన్స్పరెంట్. నవరత్నాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయి అనుకోవచ్చు. నవరత్నాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయి. అయినా మరి ఇంకెందుకు అసంతృప్తి ఉన్నట్టు దాదాపు ప్రభుత్వం మీద? మాకేం అసంతృప్తి ఏం లేదు. మేము 175 అంటుంటే ఇంకా మాకు అసంతృప్తి ఏముంటుంది? అదే ఏం చేస్తారు? వై నాట్ 175 అంటే ఏమన్నాడు? అది సాధ్యమా సార్? సాధ్యమని ఇప్పుడు జగన్ నమ్ముతున్నాడు కదా. ఇప్పుడు ఏం చేయనప్పుడు 151 కొట్టాము. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత 2.5 లక్షలు మనం డైరెక్ట్ అకౌంట్ లో లేచాం. ఏది ₹1 కరెక్షన్ లేకుండా డైరెక్ట్ గా బెనిఫిషియరీ అకౌంట్ లో వేసాం. వేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? టికెట్లు కూడా ఇప్పుడు చూసుకొని జాగ్రత్తగా సామాజిక వర్గాలు అన్ని సమీకరణాలు చూసుకొని మార్చుతున్నాడు కదా మొత్తం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని ఎందుకు మార్చినట్టు గారు కూడా ఏంటంటే ఇక్కడ ఆయన 5 years మినిస్టర్ గా చేశారు. సరే, ప్రజలకు కొంచెం అందుబాటులో లేరు అంటే రాష్ట్రం అంతా చూసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏదన్నా మళ్ళీ ఒకటి ప్లస్ కొండేపి వచ్చేసి అక్కడ 2 సార్లు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది. అక్కడ చిన్న వాళ్ళు ఎవరు నిలబడ్డా కానీ తట్టుకోలేని పరిస్థితి. ఈయనైతే కొంచెం గట్టి క్యాండిడేట్, ఆర్థికంగా గట్టోడు, తెలివిలో గట్టోడు, 10 మందిని కలుపుకోవడంలో గట్టోడు, మళ్ళీ పార్టీని లైన్ లో పెట్టడంలో గట్టోడు. మరి ఇక్కడనే అంటే ఇక్కడ చేయని అతను అక్కడే చేస్తాడు అని రేపు ఏమైనా ప్రతిపక్షాలు అంటే అక్కడ పనికిరాంది ఇక్కడ ఎట్ట పనికి వస్తుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. కానీ ఈయనకు సమర్థత ఉంది. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఎర్రనపాలెం చేశాడు. తర్వాత కరెక్ట్ గా 15 రోజుల ముందు ఎస్ఎన్ పాడిచ్చారు, సంతనోతలు పాడిచ్చారు. ఆ 15 రోజుల్లో అక్కడ పోయి ఆ క్యాడర్ మొత్తం కలుపుకొని అక్కడ గెలిచాడు. మళ్ళీ తర్వాత ఏమైంది, ఇక్కడ డేవిడ్ రాజు 2014 ఇక్కడ సీట్ ఇస్తే ఈయన 1 year తర్వాత టీడీపీలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ ఉండి ఇక్కడ ఇన్ఛార్జ్ ఇస్తే ఇక్కడ ఇన్ఛార్జ్ గా చేసాడు, అక్కడ ఎమ్మెల్యేగా చేశాడు. చేసి మళ్ళీ ఇక్కడ గెలిచి మన మినిస్టర్ గా మరి 5 years సక్సెస్ఫుల్ చేశాడు. అంటే క్యాపబుల్ ఉంది అతను, ఐఆర్ఎస్ ఉంది, నాలెడ్జ్ ఉంది, కష్టపడతాడు. మీలాంటి నాయకులతో కొంత పోలేకపోయారా లేదంటే ఏందనుకోవచ్చు? ఇక్కడ అసలు నాకు పని అయితే నాకు సాటిస్ఫాక్షన్. నాకు పని కాలేదంటే ఆయన చెడు మంచివాడు. ఈ మామూలు ఇప్పుడు ఒక్క ఈయననే ఉన్నటువంటి జనరేషన్ రాజకీయం అట్లే ఉందంట. ఇప్పుడు అందరు అట్లే ఉన్నారు. పని అయితే హ్యాపీ, పని కాకపోతే వాడు కామెంట్లు చేస్తా ఉంటారు అనమాట. పని చేయలేదు, పనికి రాడు. 2-3 పార్టీలు ఏకమేస్తున్నాయి కదా ఇక్కడ. మనకు అప్పుడే అర్థమవుతుంది వాళ్ళకి చేతగాకనే 2-3 పార్టీలు ఏకమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డిని ఒక్కరిని ఎదుర్కోవడానికి వాళ్ళకి కెపాసిటీ లేకనే మరి ఇప్పుడు మాకు వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా, మరి ఇప్పుడైనా వాళ్ళు ఒంటరికి రావచ్చు కదా. ఇక్కడ ఒక క్లారిఫికేషన్, మొదటి తప్ప టీడీపీ ప్రభుత్వం వచ్చింది, ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత. ఇప్పుడు మొదటి తప్పనే ఏం చేయలేకపోయారా లేదంటే వాళ్ళు చేసింది మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారా? అసలు ఏంది ఇక్కడ క్లారిఫికేషన్? ఏంది వాళ్ళకే
కదా మొదట అవకాశం ఇచ్చింది అయితే 14లోనా? అవును. ఇప్పుడు చేయండి, ఇప్పుడు చేస్తామంటే ఎలా? సేమ్ బడ్జెట్ అండి. 2014లో ఏ బడ్జెట్ ఉందో ఈ రోజు కూడా దాదాపు అదే బడ్జెట్. 10,000 కోట్లు 15,000 కోట్లు పెరిగి ఉండొచ్చు. ఓకే. అదే బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి 2.5 లక్ష డైరెక్ట్ బెనిఫిషియరీ అకౌంట్ వేశారు కదా. మరి ఈ అమౌంట్ అంతా అప్పుడు ఏం చేశారు? ఎవరి జేబులోకి పోయినాయి ఆ డబ్బులు? జనాలకైతే లేదు కదా. ఇప్పుడు ఆయన చెప్పిన హామీలు 600 హామీలు ఇచ్చాడు. 600 హామీలు ఇచ్చాడు 2014లో. ఏం చేయలేదు, ఏం చేయలేదే కదా. ఏం చేసింటే ఎందుకు? మరి గెలిచేవాడు కదా, ఆయన గెలిచేవాడు కదా. ఏం చెయ్యకనే కదా పోయి. లేదంటే జనభూమి కమిటీ పెట్టి ఆ టీడీపీ వాళ్ళ 23 మందిని నుంచి లాక్కున్నారు. 3 ఎంపీలు, వాళ్ళకి 23 మంది ఎమ్మెల్యేలు మిగిలారు వాళ్ళు. ఏదైతే చేశాడో దేవుడు కూడా మళ్ళీ సేమ్ అదే రిజల్ట్. ఇప్పుడు ఏం దేవుడు డిసైడ్ చేయబోతున్నాడు అనుకోవాలి. మేమైతే 175 అనుకుంటున్నాము. మా జగనన్న నమ్మకం అది. మేమైతే అదే పని కష్టపడి పని చేస్తున్నాము. రాజకీయాల్లో రాజధాని లేని రాష్ట్రం చేసిండు జగన్ అంటే మీరు ఏకీపిస్తారా? ఏకీపించాను. ఎందుకు? ఇప్పుడు 3 రాజధానులు పెడుతుంది. ఒక రాజధాని కాదు, 3 రాజధానులు అంటే చంద్రబాబు ఆల్రెడీ ఒక రాజధాని అమరావతి అన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి తీసేయలేదు. వాళ్ళట్లా ప్రచారం చేసుకుంటున్నారు. రాజధాని లేని రాజధాని అమరావతి రాజధాని ఉంటది. దాంతో పాటు కర్నూలు న్యాయ రాజధాని చేద్దాం, వైజాగ్ ను కూడా చేద్దాం. ఎందుకంటే మనకు పెద్ద సిటీ కాబట్టి కొంచెం ఏదన్నా ఐటీ రంగం కానీ లేకుంటే ఇట్లా 3 ప్రాంతాలు ఒకే సామాజిక అంటే దాని ఏమంటారు సమాంతరంగా ఆంధ్ర విడిపోయినట్టు రేపు మళ్ళీ రాయలసీమ మళ్ళీ ఆ డిమాండ్ వచ్చే అవకాశాలు ఉంటాయా? కోస్తా ఇట్లా మళ్ళీ ఆ వేరే డిఫరెన్స్ రాకూడదనేసి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే అన్ని డెవలప్ చేయాలి. తిరుపతి డెవలప్ చేయాల్సిందే, కర్నూలు చేయాల్సిందే, విజయవాడ చేయాల్సిందే, వైజాగ్ చేయాల్సిందే. ఇంకో కాంట్రవర్సీ వచ్చింది అప్పట్లో. మరి ఇది నిజమవుతుందో తెలియదు. అమరావతి చుట్టూ అంతా కమ్మ వాళ్ళ భూములు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి తరలిస్తుండో జగన్ అన్నది నిజమేనా? అమరావతి చుట్టూ అమ్మ వాళ్ళు కాదని కానీ ఒక రియల్ ఎస్టేట్ ఒక ముఠా అనేది వచ్చి రాజధాని అక్కడ వస్తుందని చెప్పేసి అక్కడ కమ్మవారే రెడ్డి లేదు అందరి కొనుక్కున్నారు. వందల ఎకరాలు రియల్ ఎస్టేట్ అమ్మిన వాళ్ళు నష్టపోయారు. అమ్మిన వాళ్ళు సేఫే, కొనుక్కున్నాడే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కరు 500 ఎకరాలు 1000 ఎకరాలు కొనుక్కున్నారు. దాంట్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ కేసు కూడా ప్రెసెంట్ నడుస్తుంది కదా అమరావతిది. ఏదైనా ఒక్క రోజులో ఒక 5 సంవత్సరాలు ఏ రాజధాని కూడా జరగదు. హైదరాబాద్ ఎన్నో 100 సంవత్సరాలు కట్టి ఈ రోజు దానికి ఆ డెవలప్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఏం లేని ప్రాంతం మీరు చూసారు. మీరు దాదాపు బార్డర్లు ఉంటారు. తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత ఎవరికి మేలు జరిగింది, ఎవరికి నష్టం జరిగింది? అంటే తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయినప్పుడు ఏమైందంటే తెలంగాణకు అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్ ఉంది. క్యాపిటల్ సిటీ ఉంది, రెవెన్యూ ఉంది హైదరాబాద్. ప్లస్ అది ప్లస్ లో ఉంది బడ్జెట్. మాదేమో లోటు బడ్జెట్ మైనస్ లో ఉంది. మాది పెద్దది స్టేట్. చిన్న కంపేర్ చేస్తే తెలంగాణ చిన్న స్టేట్, రెవెన్యూ ఇన్కమ్ ఎక్కువ. దానికి ఆటోమేటిక్ తెలంగాణకి అడ్వాంటేజ్ ఉంటుంది. ప్లస్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విభజించేటప్పుడు మన ఆంధ్రాకి అయితే పూర్తిగా అన్యాయం చేశారు అన్నమాట. ఏది ఇప్పుడు పెట్టిన ప్రత్యేక హోదా గానీ, పోలవరం గానీ ఏది కూడా దాని డిజైన్ అనేది చేయకుండా దాని అంతా చూసాయిగా వాడుకోవచ్చు అన్నగానీ ఇక్కడ వాడుకోలేదు. మరి దానివల్ల పూర్తిగా నష్టపోయినాం. ఆంధ్ర వాళ్ళే నష్టపోయినాం. తెలంగాణ వాళ్ళు బాగుపడరు కానీ ఆంధ్ర వాళ్ళు నష్టపోయినాం. ఎందుకంటే మాకు సపరేట్ చేశారు కానీ మాకు ఏం ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి పోమని బతకమన్నట్టే అయిపోయింది. కానీ మద్రాసు లెక్కనే మద్రాసు నుంచి బయటకు వచ్చి కర్నూలు నుంచి మళ్ళీ హైదరాబాద్ పోయింది. కర్నూలులో డేరాలు వేసుకుని అప్పుడు పరిపాలన చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అప్పుడు నష్టపోయారు, ఇప్పుడు నష్టపోయాం. సో యూత్ కు ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోతున్నాడు జగన్ అంటే మీరు ఏమంటారు? యూత్ కంటే ఇప్పుడు సచివాలయం జాబ్స్ అనేది జగన్మోహన్ రెడ్డి ఒకసారి 1,60,000 మందికి ఉపాధి ఉంది. మరి గవర్నమెంట్ ఒక డిఎస్సి ఒక 5 years లో మెగా డిఎస్సి 10,000 ఉద్యోగాలు ఇస్తారు. అంతకంటే ఏం లేదు కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా 5 years పీరియడ్ లో చేసేది అదే. ఆ 10,000 ఉద్యోగాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినాం. ప్లస్ దాని తర్వాత వాలంటీర్లు ఇచ్చారు. చిన్న ఇంటర్ డిగ్రీ చదివిన పిల్లలకి, చిన్న వాళ్ళకి, ఊర్లో సర్వీస్ మోటే ఉండే వాళ్ళకి కనీసం చిన్న పనులు, సంక్షేమ పథకాలు. ఇప్పుడు ముసలి వాళ్ళకి కానీ చదువు లేని వాళ్ళకి కానీ తెలియవు. అవి ఎట్లాగా వాళ్ళని పెట్టుకోవాలి, ఆ పథకాన్ని అర్హత కావాలంటే ఏమేమి చేయాలి, ఈ జిరాక్స్ తీసుకురావడమా లేకపోతే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకురావడమా, ఇట్లాంటి పని ఒక హెల్ప్ఫుల్ గా మన బజార్ పిల్లోని ఒకటి పెట్టుకుని వాలంటీర్ని పెట్టి వాడికి ఒక 5,000 జీతం ఇచ్చి మళ్ళీ సంవత్సరాలు బాగా పనిచేసే వాళ్ళకి 10,000, 20,000, 30,000 అని మళ్ళీ వాళ్ళకి అవార్డ్స్ ఇస్తా. అట్లా కొంతమంది ఇప్పుడు ఇక్కడ ఎర్నపాలెం 136 ఉన్నారు టౌన్ లో. ఇక్కడ సచివాలయం ఎంప్లాయీస్ చాలా మంది, 40 మంది 45 మంది ఒక టౌన్ లో ఉన్నారు. వీళ్ళంతా ఎంప్లాయీస్ కదా. వీళ్ళందరూ జగన్ ఇచ్చినదే కదా. ఒక సిస్టాన్ని తయారు చేసి ఒక ఉద్యోగ కల్పన చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఏంటంటే ఇంకా వాళ్ళలాగా ప్రచారం చేసుకోలేము. ఎందుకంటే మాకుంది ఒక ఛానల్, వాళ్ళకేం 10 ఛానల్స్ ఉన్నాయి. అవును, కరెక్ట్ కావచ్చు. మీరు అన్నట్టుగా ప్రచారం అసలు ఎందుకు అంటే మీరు చేసిన పనులు చెప్పలేకపోతున్నారు. అసలు చెప్తున్నాం కదా. దాంతో పాటు అంటే నేను మొన్న చూశాను
దాదాపు 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 56 బీసీ కార్పొరేషన్లు ఇచ్చి దానికి చైర్మన్స్ 12 మంది ఏమో డైరెక్టర్స్, అది కూడా ఇంటర్లింక్ జిల్లాల నుండి కూడా. సో మరి ఈ కార్పొరేషన్ చైర్మన్లు అన్నా కానీ కనీసానికి బయటకు వచ్చి నేను పలానా కార్పొరేషన్ చైర్మన్ నేను ఏది నా ద్వారా ఇవి జరిగినాయని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు మాకైతే చెప్తున్నాం కానీ మాకు ప్రచారం అనేది మీరు చెప్పినట్టు ప్రచారం ఎందుకు మైనస్ ఏంటంటే మేము మాది ఒక గొంతు, అవతల 10 గొంతులు, మేము ఎంత అరిచినా వాళ్ళ ఛానల్స్ ఎక్కువ, పేపర్లు ఎక్కువ, వాళ్ళు నందిని పంది అంటారు, పందిని నంది అంటారు. అది నమ్మాలి జనాలు. జనాలు తెలియగల వాళ్ళు ఇంత ముందు ఇట్లా చెప్పినా గానీ మరి జగన్మోహన్ రెడ్డికి మంచి మెజారిటీ 151 ఇచ్చారు. మీరు చెప్పిన 56 కార్పొరేషన్లు చైర్మన్లు అయితేనేమి, డైరెక్టర్లు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి మొత్తం 137 ఉన్నాయి, ఓన్లీ బీసీలకు మాత్రమే ఒక మోస్తారు క్యాస్ట్లు అన్నిటికీ గుర్తింపునిచ్చాడు. ఒక చెయ్యి పట్టుకొని మమ్మల్ని ఒక అడుగు పైకి తీసుకొచ్చాడు జగన్. కులాలను కూడా అందులో వచ్చింది, గౌడు లేకుంటే వడ్డెరా లేకుంటే యాదవ్, ఇట్లా కొంతమంది. అసలు ఎన్ని కులాలు ఉన్నాయో మొత్తం చేశారు. దానికి ఒక చైర్మన్, వాళ్ళకి ఒక వెహికల్, మళ్ళీ వాళ్ళ శాలరీ, డైరెక్టర్ కూడా గౌరవ వేతనం 12,000. మీటింగ్లలో వాళ్ళకి స్టేజ్ మీద పిలుస్తారు, సూపర్ కార్పొరేషన్, గౌడ కార్పొరేషన్, యాదవ్ కార్పొరేషన్, స్టేజ్ మీద పిలుస్తారు. ఆ చైర్మన్ కి ఒక వెహికల్ ఇచ్చి వాళ్ళకు మీ కులం యొక్క పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంది జగన్ దగ్గర తీసుకుపోతే దాన్ని ఆయనకి ఏం చేయాలని ఆయన చేస్తున్నాడు. దాన్ని బట్టే కదా ఇప్పుడు మత్స్యకారులకి 25,000 డబ్బులు ఇవ్వడం కానీ, దానికి సంబంధించి బీసీలకు చాలా చేస్తున్నాడు జగన్. ఇది ఒక్క 56 కార్పొరేషన్లే కాదు, రాజ్యసభ 8 వస్తే 4 బీసీలకు ఇచ్చాడు. తిరుపతిలో కూడా ఎక్కువ, అంటే కుల సమీకరణలను సూక్ష్మంగా అడుగులు ముందుకు వేస్తున్నా అనుకోవచ్చా? ఇప్పుడు బీసీలని అంటే 60% బీసీలు ఓటింగ్ ఉంది. ఓటింగ్ వాళ్ళే కదా డిసైడింగ్ చేసేది, ఎక్కడగానే డిసైడింగ్ వాళ్ళే. 60% ఉంటది. ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు కానీ మాకనేది ఒక ఉనికిని గానీ గుర్తింపుని గానీ ఇచ్చింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా చాలా మందికి ఇచ్చారు. 18 మెంబర్స్ దాకా ఎమ్మెల్సీలు ఒక బీసీలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా బీసీకి సంబంధించి. ఇట్లా ప్రతి దాంట్లో కంపల్సరీగా ఒక బీసీ చేసినటువంటి సీఎంలు ఎవరు లేరు గతంలో. మాటలు అయితే చెప్తారు మేము అట్లా చూసుకుంటాం ఇట్లా చూసుకుంటాం అని చెప్పి, కానీ ఈయన అట్లా కాదు, చేతల్లో చూపించాడు. రాజకీయం, విద్య, వైద్యం ఇవి మొత్తం వ్యాపారం అయిపోయింది. వీటి గురించి మీరు ఏమంటారు? విద్య గురించి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మన భారతదేశ చరిత్రలోని ఎవరు చేయలేనంత విధంగా నాడు నేడు కింద ప్రతి గవర్నమెంట్ స్కూల్ అని మొత్తం మార్చేసి, మీరు ఒకసారి ఎరణపాలెంకి వచ్చినా ఇప్పుడు మా దగ్గర తిరుక్కుంటూ వచ్చాము కాదు, నేను దాదాపు వైజాగ్ దాకా పోయినా. మోడల్ స్కూల్ ఉంది, మురార్పల్లి అని మోడల్ స్కూల్ కూడా ఉంది, 1.5 దానికి ఇచ్చింది. నాడు నేడు అనే కార్యక్రమం, నాడు నేడు కింద ఒక ఇంగ్లీష్ మీడియం అయితే ఫౌండేషన్ వేసారు. కానీ ఈ అంతరాలు లేని విద్య వైద్యం ఎప్పుడు రావాలి? అంతరాలు అంటే మీన్స్ ఒకటి ఎక్కువ అని డబ్బున్నోళ్ళు, లేదంటే కులం ఎక్కువ అని వాళ్ళు ప్రైవేట్ పోవడం, వీళ్ళేమో గవర్నమెంట్ లో చదువుకోవడం, ఇవన్నీ మీరు చెప్పినట్టు కార్పొరేట్ హై క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉంటది, అలాంటి స్కూల్ అని ప్రతి గ్రామంలో పెట్టాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టారు కానీ టీచర్లకు ఇబ్బంది అవుతుంది, టీచర్లకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో ఉత్తగా చెప్పినట్టుగా అలవాటు పడరు, కానీ ఇప్పుడు అట్లా అలవాటు కుదరదు. వాళ్ళదే రేపు ఓటింగ్ దగ్గర సారు ఇప్పుడు అవన్నీ ఆలోచించే మనిషి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మనం చేయాలంటే చేయాల్సింది అంతే. ఇబ్బంది అందరూ పడతారు. వాళ్ళ పిల్లలు అయితే ప్రైవేట్ లో చదువుతారు, వీళ్ళు ఏమో పేదవాళ్ళు చెప్తారు, వ్యాపారం చేసుకుంటారు. ఇంకా వీళ్ళు వాళ్ళలో కూడా చాలా వరకు మార్పు వచ్చింది, ప్రభుత్వ స్కూళ్ళ మీద నమ్మకం వచ్చింది. ఇప్పుడు మనం పోతే డిజిటల్ క్లాసులు, మళ్ళీ ఇప్పుడు బైజూస్, ట్యాబులు, ప్రతి ఇప్పుడు అసలు చూస్తే ఆడదాం ఆంధ్రాన్ని పెట్టి పిల్లలందరికీ ఇప్పుడు ఈ ఆడదాం ఆంధ్ర మొత్తం గేమ్స్ గేమ్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేపించడం వాళ్ళకి గ్రౌండ్లను గానీ చాలా అసలుకి ఇది లేదు అంటానికి లేదు పిల్లలకి. వాళ్ళ రేపు రాబో కాలంలో అందరూ ఒకే గూడు కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. వైద్యం విషయంలో కూడా అంతేనా? వైద్యం విషయంలో అట్లా వస్తుంది. ఇప్పుడు మనకి ఎర్రనపాలెంలో ఇంత ముందు చిన్నది 30 బెడ్స్ ఉండేది, ఇప్పుడు దాన్ని 100 బెడ్స్ చేశారు. ఇంత ముందు ఒక 4-5 డాక్టర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు 25 మంది డాక్టర్లను ఇచ్చారు. ఎందుకంటే మన ఈ హెల్త్ డిపార్ట్మెంట్ లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 45,000 మందికి ఇచ్చారు. అవుట్ సోర్సింగ్ అయితేనేమి, కాంట్రాక్ట్ అయితేనేమి, రెగ్యులర్ అయితేనేమి 45,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. రాజకీయం అయితే ఎలా ఉంది అసలు? ఇది కూడా మొత్తం డబ్బులు ఉంటేనే చెప్పినట్టు రాజకీయం డబ్బున్నట్టే అయిపడితే ఈ మొత్తం భారతదేశాన్ని అంబానీ, ఆదాని వాళ్ళే సీఎంలు, వాళ్ళే పిఎంలు కావాలా? ఒక డబ్బు ఉంటేనే రాజకీయం చేయొచ్చు అంటే మాలాంటి వాళ్ళు ఎవరు చేయలేరు రాజకీయం. అమ్మాని చేయాల్సిందే, ఆదాని చేయాల్సిందే, లేకుంటే ఇంకా ఆ స్థాయి ఉన్నటువంటి 1,000 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళే ఎంపీలు వాళ్ళే ఇచ్చేది. సరే అనేది 1,000 కోట్లు కాకుండా కానీ కనీసానికి ఒక ఎమ్మెల్యే నిలబడాలంటే 100 కోట్లు అవసరం ఉంటుంది. నిజంగా నందిగం సురేష్ అని చెప్పేసి బాపట్ల ఎంపీ, మీరు ఆయన కనుక్కోండి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో, ఆయనకి ఎంత క్యాష్ ఉందో, ఎంత డబ్బు ఉందో కనుక్కోండి. ఇక్కడ 2014 డేవరాజ్ గెలిచారు వైఎస్ఆర్ పార్టీ, ఆయన ఎంత ఖర్చు పెట్టాడో మీరు కనుక్కోండి. పార్టీ గుర్తింపు చేస్తే ఏం కావాలంటే వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ ఇదితోటే వాళ్ళ మీద నమ్మకంతో జనాలు గెలిపించారు. ఇప్పుడు ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి కన్వీనర్ కు మీకు అనుసంధానం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే కొత్తగా వచ్చింది కదా ఇప్పుడే. ఎర్రనపాలెం
వైఎస్ఆర్ పార్టీకి మంచి స్ట్రాంగ్ బెల్ట్ ఇక్కడ, క్యాడర్ బాగుంది. ఇప్పుడు అతను వచ్చి ఒక 1 వీక్ 10 డేస్ అయిందంటే ఇప్పుడు అందరినీ కలుస్తున్నారు. మంచి వ్యక్తి, మృదు స్వభావి, అందరితో బాగా మాట్లాడుతున్నాడు, అందరిని బాగా కోఆర్డినేట్ చేసుకుంటున్నాడు. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇక్కడ క్యాడర్ అనేది మీకు ఫస్ట్ బాగా మంచి క్యాడర్ ఇక్కడ ఎర్రనపాలెంలో ఉన్నది. నమ్మకమైన కార్యకర్తలు ఎర్రనపాలెం నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నారు. ఖచ్చితంగా గెలుపు పక్క మంచి మెజార్టీ వస్తుంది. జెండా ఏరేది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు వైసీపీ జెండాని, ఇక్కడ టీడీపీ జెండా ఇంతవరకు ఎగిరింది లేదు. దీని చరిత్ర ఎర్రనపాలెం చరిత్ర లేదు. ఇక్కడ ఫస్ట్ నుంచి కాంగ్రెస్, తర్వాత కమ్యూనిస్టులు, తర్వాత వైఎస్ఆర్ పార్టీ. ఇప్పుడు మాకు ఎప్పుడు గెలవలే ఇండిపెండెన్స్ వచ్చిన కానీ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి, మీ ఇంట్లో మంచి జరగకపోతే నాకు ఓటేయమాకండి, మీకు మేలు జరిగితేనే నాకు ఓటేయండి అంటున్నాడు. నాకు ఎట్టైనా ఓటేయండి అంటున్నాడు చంద్రబాబు. ఎట్టైనా నాకు ఓటేయండి, ఈసారి చేస్తా అంటుండు. 14 ఏళ్ళు నేనేం చేయలేకపోయినా జగన్మోహన్ రెడ్డి నాకు దారి చూపించిండు. ఈసారి నేను వస్తే ఒక అమ్మఒడి కాదు, నేను 2 అమ్మఒడులు వేస్తున్నా. ఒక అమ్మఒడి కాదు, 2 పిల్లలైతే 2 2 సార్లు వేస్తాను, 1 పిల్లలైతే 3 సార్లు వేస్తాను అంటుండే. మరి 14 ఏళ్లలో విజన్ ఉన్నాడు, ఇవన్నీ కనిపెట్టచ్చు కదా. ఒకప్పుడు సంక్షేమ పథకాలు పెడితే మన ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, మొత్తం దివాళా ఎత్తుద్ది అన్నోళ్ళే ఈ రోజు మేము కూడా సంక్షేమ పథకాలు జగన్ కంటే మంచిగా ఇస్తాం అంటున్నారు. మరి జగన్ అప్పు పథకాలు ఇస్తుండే కదా, మరి మీరే చూస్తారు అంటే ఆయన సంపద సృష్టిస్తాడో మరి అర్థం కావట్లేదు. ఇప్పుడు సంపద సృష్టించిన కానీ ఫస్ట్ సారే వారికి అవకాశం ఇచ్చారు కదా. ఇప్పుడు నీకు 2014లో మొదటిసారి ముఖ్యమంత్రి, రాష్ట్రం సపరేట్ అయింది, నువ్వు సీనియర్ విజన్ ఉన్నాడు అనే నీకు ఇచ్చింది. మరి అప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కదా. నువ్వు సంపద అంతా నీ కార్యకర్తలకు, నాయకులు సృష్టించను, జనాలకు ఏం సృష్టించను. అందుకనే జనాలు నేను పక్కన పెట్టి జగన్ నమ్మారు, నమ్మి ఓటేశారు. ఓటేసినందుకు ఇప్పుడు ఎటువంటి నాయకులు మధ్యలో ఎవరి దళారులతో సంబంధం లేకుండా వాళ్ళ ఇంటికి వాళ్ళ అకౌంట్లలో డబ్బు పడుతుంది. సర్వీస్ అనేది వాళ్ళ గడప దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అవును, ఇప్పుడు ఆరోగ్య సురక్ష అని చెప్పి డాక్టర్లు కూడా వాళ్ళ గ్రామానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి వైద్యం చేస్తున్నారు. మీకు రేషన్ ఇంటి దగ్గరికి వెళ్తుంది, పింఛన్ ఇంటి దగ్గరికి వెళ్తుంది. వాళ్ళకి ఏదైనా సంక్షేమ కావాలంటే వాళ్ళకి వాలంటీర్ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళని అడిగి వాళ్ళకి కావాల్సిన చేసి పెడుతుండ్రు. ఇంకేదన్నా మీకు పథకం వర్తించాలన్నా కానీ మళ్ళీ వాళ్ళే ఎమ్మటే. ఇప్పుడు మనకు సపోజ్ నాకు ఎలిజిబుల్ లేదనుకో, పలానా ఏదో మిస్ అయింది, సర్టిఫికేట్ తెచ్చుకోమంటారు, అది తెచ్చుకోమంటారు. అది తెచ్చుకుంటే మళ్ళీ నెక్స్ట్ ముందు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి పింఛన్ వచ్చేది. ఇప్పుడు ఎవ్రీ 6 మంత్స్ కంపల్సరీగా జూన్ ఒకసారి వస్తుంది, మళ్ళీ డిసెంబర్ ఒకసారి వస్తుంది. ఇంతకుముందు 27 లక్షలు ఉండే టీడీపీ టైంలో పింఛన్లు, ఇప్పుడు 65 లక్షలు ప్రెజెంట్. అంటే 5 ఏళ్లలో కనీసం 40 లక్షలు పెరిగినాయి. దీంట్లో ఏ పార్టీ వాళ్ళు ఎందుకు ఈ స్ట్రైక్ ఎందుకు పోయిండు వీళ్ళంతా? ఇప్పుడు టైం వచ్చింది, ప్రతిపక్షాలకు ఏమి ఉండదు ఇంకా వాళ్ళని అంతేగా. మరి ఇన్ని సంవత్సరాలు బాగుండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 4,000 పెంచాడు జీతం. ఇంతకుముందు 7,500 ఉండేది, 4,000 పెంచాడు. పెంచిన తర్వాత ఇంతవరకు బాగానే ఉన్నారు కదా. ఎలక్షన్ 2 నెలల ముందు 3 నెలల ముందు ఎందుకు వచ్చింది స్ట్రైక్? ఇది వచ్చేది ముందే రావాలి కదా. ఇప్పుడు ఈరోజు కొత్తగా పెంచిన జీతం కాదుగా, వీళ్ళకే కాదు కార్మికులకు కానీ వీళ్ళందరికీ డబల్ చేశాడు శాలరీస్. మా సామాన్య ప్రజలకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టలేదు. కార్యకర్తలు చెప్పండి, కార్యకర్తల కంటే ఓటర్స్. ఇప్పుడు ఈ రోజు మనం ఓటు గురించి జగన్మోహన్ రెడ్డి గారికి మన విలువైన ఓటుని వేసినట్లయితే రేపు రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇప్పుడు ఏవేవైతే మన సంస్కరణలు తీసుకొచ్చి ఇప్పుడు విద్యా వైద్యాన్ని బాగా తీసుకొచ్చాడు. ఇంకా కావాల్సినటువంటి రోడ్లు అయితేనేమి, మౌలిక సదుపాయాలు అయితేనేమి, ఇవన్నీ రేపు రాబోయే టైంలో తీసుకురావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తేనే ఎవరితో ప్రమేయం అంటే దళారీ వ్యవస్థ లేకుండా మరి ట్రాన్స్పరెంట్ గా మనకు స్టేట్ అనేది డెవలప్ అవుతుంది. మీ కుటుంబానికి ఏదైనా అందుతోనే అది కూడా మీకు మంచి జరిగితేనే జగన్మోహన్ రెడ్డి గారే ఆ మాట చెప్తున్నారు. కాబట్టి రేపు మీరు ఎందుకంటే పేదవాడికి పెత్తందారులకు ఈ మధ్య యుద్ధం జరుగుతుంది. రేపు 24 ఎలక్షన్ పేదవాడికి పెత్తందారులు జరుగుతుంది. ఈ పేదవాడు ఎవరైతే జగనన్న మిమ్మల్ని నమ్మి కార్యకర్తలను నాయకుల కంటే కూడా ప్రజలను ఎవరైతే ప్రజలు నాకు దేవుడే ముఖ్యం అంటుంది జగనన్న. కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా, అలసత్వం వహించకుండా ఎక్కడున్నా గానీ ఎలక్షన్ రోజు మాత్రము మీరు వేసే ఓటే జగనన్నకు బలం. ఎందుకంటే అక్కడ పెత్తందాలంతా బలము, మీ భవిష్యత్తుకు బలం, మరి భవిష్యత్తుకు కూడా బలం. ఎందుకంటే ఇటువంటి ప్రభుత్వము మళ్ళీ రావాలంటే కష్టము. ఎందుకంటే ఇంత ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు మంచి జరిగేటువంటి గవర్నమెంట్ మళ్ళీ రాదు. కాబట్టి అది మన చేతిలో, ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. ప్రజల చేతిలో మంచి మనసుతోటి జగనన్నను ఆశీర్వదించినట్టయితే ఇంతకు 10 రెట్లు మనకు మేలు చేస్తుంది. మీ భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. అంతే. నేను నా పని నేను చేసుకుంటూ పోతా, సర్వీస్ చేసుకుంటూ పోతా. అంత దేవుడు దయ. సో ఇదండి కిరణ్ గారు మనకు ఇచ్చినటువంటి సమాచారం, సందేశం. ఆల్ టైప్స్ ఆఫ్ దాదాపు అన్ని విధాలుగా మా ద్వారా మీకైతే అందించగలిగాము అని మేము సంతృప్తిగానే పడుతున్నాము. సరే, ఏదేమైనా కానీ మీరైతే దాదాపు అంటే స్టేట్ గవర్నమెంట్ ఏ పథకాలు తీసుకొచ్చారు, సరే యూనియన్ గవర్నమెంట్ కూడా ఉంటాయి ఇందులో. సో ఇదండి కిరణ్ గౌడ్ గారితో మీకు మేము అందించినటువంటి అంశం అనుకోండి. రేపు రాబో కాలంలో అది కిరణ్ గౌడ్ గారు ఒక భవిష్యత్తు కావచ్చు, లేదా ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా కాలమే నిర్ణయిస్తుంది. నమస్కారం.